ప్లీజ్ విల్ గో అహెడ్. ప్రత్యేకించి ఇది నిన్న పోస్ట్ జనసేన పార్టీ నడుపుతున్నప్పుడు స్టార్ట్ చేసిన సినిమాలు ఇవన్నీ. వాటి నేపథ్యంలో ఎలక్షన్స్ అయిన తర్వాత, పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత, గవర్నమెంట్లో భాగస్వామ్యం తీసుకున్న తర్వాత చాలా కొంచెం ప్రత్యేక పరిస్థితుల్లో సినిమా చేయడం జరిగింది. సో ఈ సమావేశానికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో మీరు అడగదలుచుకుంది ఏంటంటే మన ప్రింట్ మీడియా నుంచి కాబట్టి మీరు మాట్లాడండి సార్, ప్లీజ్ ఆస్క్. మీరు మాట్లాడతారా? సనాతన ధర్మానికి సినిమాకి సంబంధం ఉంది కదా సార్, మీరు ఎప్పటి నుంచో ఈ మధ్య సనాతన ధర్మాన్ని అంటే ఇదేంటంటే మెయిన్గా ఇందాక అందరికీ ఇంటర్వ్యూస్లో అదే చెప్తున్నాను, ఇది ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైనది అది ఈ పర్టికులర్ సినిమా. ఎందుకంటే కోహినూర్ డైమండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి, దాని చుట్టూ దాని రక్త చరిత్ర కూడా తెలుసు. అది అలాంటి కోహినూర్ డైమండ్ మన విజయవాడ కృష్ణానది తీరం దగ్గర మనకున్న కొల్లూరు ఒకప్పుడు వజ్రాల గనులు ఉండే, అక్కడ దొరికిన వజ్రం. అలాగే మన మచిలీపట్నం విపరీతమైన అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి లావాదేవీలకి చాలా నిలయం అది. సో అలాంటి చోట జరిగే కదా ఇక్కడ జరిగిన ఈ కోహినూర్ వజ్రం వెళ్ళి ఫైనల్గా కులీ కుతుబ్ షా నుంచి మొఘల్ ఎంపరర్ దాకా వెళ్ళి మొఘల్స్ పాలనలో దట్టు ప్రత్యేకించి ఒక నియంతగా ఉన్న సొంత తమ్ముడిని కూడా, సొంత అన్నయ్యని కూడా చంపి, దారా సిక్కుని చంపేసిన ఔరంగజేబ్, తండ్రిని ఖైదులో పెట్టించిన ఔరంగజేబ్, అలాగే హిందువుగా బతకాలి అంటే పన్ను కట్టాల్సిన సమయం, అలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చి దేవాలయాలు కూల్చేసిన ఔరంగజేబ్, అలాంటి ఔరంగజేబ్ ఆసీనుడైన ఆసనం మీద, నెమల సింహాసనం మీద ఉన్న కోహినూర్ని హీరో పాత్ర ఇవ్వబడుతుంది, అది తీసుకురమ్మని, అది అసైన్ చేయబడతారు. సో అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి సినిమాని ఒప్పుకోవడం జరిగింది. ఇది దాదాపు 3-4 సంవత్సరాలు, క్లోజ్ టు 5 years పట్టింది. 2 కరోనా వేవ్స్ బాగా ఇబ్బంది పెట్టినాయి. ఫైనల్గా వచ్చేటప్పటికి మన మ్యాన్ మేడ్ డిజాస్టర్ గత ప్రభుత్వం చేసిన సమయంలో కరెక్ట్గా సినిమా చేద్దాం అనుకున్న సమయంలో చంద్రబాబు గారిని చేసేయడం, నన్నేమో వైజాగ్లో ఇబ్బందులు పెట్టేయటం, వీటన్నిటిలో చాలా డిఫికల్టీస్ వచ్చింది సినిమా పూర్తి చేయడానికి. ఫైనల్గా గవర్నమెంట్ మారిన తర్వాత చేద్దాం అనుకుంటే చేసే టైంకి అడ్మినిస్ట్రేషన్ 6 months తర్వాత కరెక్ట్ ఇక్కడ ఈ ఆఫీస్కి, ఈ క్యాంప్ ఆఫీస్ కొత్తపేట దూరంలో ఉన్న ఈ మిడ్ వ్యాలీ ఏరియాలో సెట్ చేసి రోజుకి కుదిరినప్పుడల్లా 7 to 9 మార్నింగ్ షూటింగ్ చేస్తా. ఎప్పుడన్నా సండేస్ కుదిరితే ఒక రోజు ఒక 9 గంటలు చేయటం అలా జరిగింది. సో ఫైనల్గా సినిమా ఫినిష్ పూర్తయింది. ఈ కైండ్ ఆఫ్ యాక్షన్ అడ్వెంచర్, అలాగే ఈ చారిత్రాత్మక నేపథ్యం కాబట్టి కొంత జిజియా మీద ఒక రివోల్ట్ ఎలా ఉంటుంది అంటే, ఒక హిందూగా నువ్వు వెళ్తున్నాలంటే క్యూలో నుంచొని ఫర్ బీయింగ్ హిందూ యూ హ్యావ్ టు పే ట్యాక్స్. సో అలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ హోల్సమ్ ఎంటర్టైనర్ తప్ప దీంట్లో ఏ విధంగా పొలిటికలైజ్ అనేది ఏముండదు. ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు. ఇది నేను చేయటం వల్ల దీనికి ఇంకేదైనా రంగులు ఆపాదించబడతాయో నాకు తెలియదు కానీ, బట్ నేను మటు సినిమా చేసినప్పుడు ఇట్ ఈస్ బియాండ్ పాలిటిక్స్. సో దాంట్లో ధర్మం అనేది ఒక ఎలిమెంట్. సార్ క్వైట్ చాలా ఇందాక కూడా ఎవరు ఇంటర్వ్యూలో అడుగుతూ ఉన్నారు, మీరు మేడం మీరేనా అడుగుతా అంటే సినిమాల్లోనూ ఒకటే చాయిస్ ఉంటుంది, either films or politics at this stage అంటే I said I opted for politics. I opted for not cinema, politics. సో అందుకే నా ప్రయారిటీ పాలిటిక్సే, అడ్మినిస్ట్రేషనే పెట్టి నాకంటూ కొంత టైం అనుకున్నప్పుడు దాన్ని బట్టికే కేటాయించడం జరిగింది. అట్లా సాధించాను. ఏ సినిమాకి చేయని విధంగా ఫస్ట్ టైం ప్రమోషన్స్లో దిగారు మీరు. ఇది చాలా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి సార్. నేను మామూలుగా అయితే చేయను. అంటే నా వల్ల నిర్మాతలు నష్టపోయారు. అది కూడా ఎలా నష్టపోయారు, 1 కరోనా, 2 న్యాచురల్ డిజాస్టర్, 2 న్యాచురల్ డిజాస్టర్స్, ఇంకోటి మ్యాన్ మేడ్ డిజాస్టర్, అడ్మినిస్ట్రేషన్ డిజాస్టర్, ఇక్కడ పొలిటికల్ ఇది ఇక్కడ.
సో మూడిటికి నిర్మాతలు బలైపోయారు. సో దానికి నేను ఒక నైతిక బాధ్యత వహించి లేట్ అయిపోయిన సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అంతేగాని ఎందుకంటే నాకు రెమ్యునేషన్ కూడా దీనికేమి అదే ఇంకా రేపు పొద్దున హిట్ అయితే నాకు తెలియదు. కానీ సో అలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేశాను. ఎందుకంటే ముందు సినిమా ఆడాలి, సినిమా రిలీజ్ అవ్వాలి, నిర్మాత బయటపడాలి అన్న సదుద్దేశం. అది కూడా ఏంటంటే నేను పాలిటిక్స్లో ఉండటం, గత ప్రభుత్వం చేసిన మ్యాన్మేడ్ డిజాస్టర్స్ వీటన్నిటి వల్ల నలిగిపోయిన దానికి బలైపోయి నేను పాలిటిక్స్లో ఉన్నాను కాబట్టి బలైపోయారు కదా, ఇబ్బందులు పడ్డారు నిర్మాతలు. అందుకని వాళ్ళందరి తరపున నేను ఈ కనీసం ఈ ప్రమోషన్ చేయడం అనేది చాలా ఎసెన్షియల్ డ్యూటీ అనిపించింది నాకు. అంతమించి మామూలుగా అంత అవసరం ఉండేది కాదేమో. సార్, ఆ సినిమా తీసేటప్పుడు కొంత ఇబ్బందులు కూడా పడ్డట్టున్నారు మీరు. ఏంటి సార్? ఆ సినిమా తీసేటప్పుడు కొంత ఇబ్బందులు కూడా పడ్డట్టున్నారు, సమ్మర్లో కానీ నైట్ టైంలో షూటింగ్ చేయటం కానీ. అంటే ఎలా అంటే నేను ఇక్కడికి వెళ్ళి వైజాగ్లో అరెస్ట్ అయ్యి మళ్ళీ వచ్చి 4 రోజుల తర్వాత మళ్ళీ ఇలా చేశాను. అంటే అరెస్ట్ అంటే చూశారు కదా ఎలా పెట్టారు. అట్లాంటి పరిస్థితుల్లో మండుటెన్లో కానీ అంటే ఓకే, దట్స్ పార్ట్ అండ్ పార్ట్స్, దర్ ఇస్ నో కంప్లైంట్ అబౌట్ ఇట్. నాకేమనిపించిందంటే ఈ ఇబ్బందులు పడటం ఒకటిను, పార్టీని నడుపుతా ఏమాత్రం హోప్లెస్ పొలిటికల్ సిచ్యువేషన్లో ఉండి సినిమాలు చేస్తా 10 రూపాయలకి 15 రూపాయలకి టికెట్లు ఏదైనా రిలీజ్ అయితే ఇబ్బందులు పెడతా, నాకు వీటన్నిటికీ దాటి అధిగమించి ఇక్కడ దాకా రావడం చాలా పెద్ద విజయం అనిపించింది. సో టఫ్ సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చి ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద ప్రొడ్యూసర్స్. అంటే అన్నీ ఆర్గానిక్ ఉంటాయి కదండి, ఏదన్నా సహజంగా ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. అంటే నాకేంటంటే నేను సినిమాని ఇప్పుడు అంటే నేను అది ఇప్పుడు మనం చాలాసార్లు నేను ప్రతి సభలో కూడా చెప్తాను, ప్రతి చిన్న పనికి కూడా ఒక చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తుంది. అంటే ఏది కూడా ఒక బస్సు ఎక్కాలంటే ప్రతి సగటు మనిషి చిన్నపాటి యుద్ధం చేసే వెళ్ళాలి, ట్రైన్లో వెళ్ళాలంటే చిన్నపాటి యుద్ధం చేసి సీట్ సంపాదించాలి. అలాగా ఒక సినిమా చేయాలన్నా ఏం చేయాలన్నా ఒక సంఘర్షణ లేకుండా ఏముండదు. అందుకని సంఘర్షణ జీవనంలో భాగం అయిపోయింది తప్ప నేను పర్సనల్గా నేను ఇవన్నీ సహజం అనుకుంటాను. అంతకుమించి విల్ మూవ్ ఆన్, బట్ హౌ వెల్ వీ కెన్ స్టాండ్ అవుట్, ఎలా నిలబడగలం దాని మీద ఉంటుంది ఆలోచన. ఇది ఫిక్షన్ క్యారెక్టర్స్, అసలు వాళ్ళు ఎవరో మాట్లాడారు, నా దృష్టికి తీసుకొచ్చారు కానీ అసలు సంబంధం లేదు. అది సర్వాయి పాపన్న గౌడ్ అని చెప్పి అసలు సంబంధం లేదు, దానికి దీనికి అస్సలు సంబంధం. ఇది వన్ ఈజ్ ఒక హై కాన్సెప్ట్. ఒకవేళ కోహినూర్ డైమండ్ని తీసుకొస్తే ఉంటుంది, దాన్ని కొర్లు మన ఈ మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో పెరిగే ఇలాంటి వాతావరణంలో పెరిగిన ఒకడికి ఈ బాధ్యత చెప్తే నిజాం నవాబు ఎలా ఉండొచ్చు, ఈ హై కాన్సెప్ట్. దీంట్లో ఎక్కడా కూడా అది ఒక ఫిక్షస్ క్యారెక్టర్ తప్ప దాన్ని ఎక్కడా కూడా అసలు చారిత్రాత్మక ఆధారాలు ఉన్న పాత్ర అసలు కాదు, ఫ్రమ్ డే 1 నుంచి. ఇట్స్ వెరీ క్వైట్ క్రియేటెడ్ క్యారెక్టర్. సార్, భీమ్లా నాయక్కు సంబంధించి అప్పుడు టికెట్ రేట్లు తగ్గించారు, అయినా సరే హిట్ అయింది. కానీ ఇప్పుడు టికెట్ రేట్లు పెంచారు. అంటే ఆ రోజు టికెట్లు రేట్లు తగ్గిస్తే నిరుత్సాహపడలా, ఈరోజు టికెట్ రేట్లు పెరిగితే కూడా ఆనందించట్లా. భగవంతుని ఏదిస్తే అది తీసుకోవడం అంతే తప్ప ఈరోజు గవర్నమెంట్ ఉంది కాబట్టి అంటే ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ సినిమాకి ఇస్తే నేను ఖచ్చితంగా నేను ఆనందించేవాడిని కాదు. కానీ ఇది అందరికి ఇచ్చారు కాబట్టి దాంట్లో నాకు ఇవ్వకపోతే అది వివక్ష చేసినట్టు ఉంటుంది, అది కూడా తప్పవుద్ది కదా. అందుకని ఐ థింక్ ఇట్స్ పార్ట్ అండ్ పార్ట్స్లో ఆ రోజు అలా జరిగింది, ఈ రోజు ఇలా జరిగింది, అంతకుమించి దీన్ని వేరేలా చూడటానికి ఏం లేదు. ప్రొడ్యూసర్ నష్టపోయాడనే దేనికి మళ్ళీ వినిపించట్లా? రేట్ల విషయంలో సినిమా టికెట్స్ రేట్ల విషయంలో ఖచ్చితంగా నేను నష్టపోయాను, నిర్మాతలు నష్టపోయారు. ఒక 5 రూపాయలు రావాల్సిన చోట రూపాయి వస్తుంది, దట్స్ ఓకే అనుకున్నాం. భగవంతుడు ఈరోజు మనకి ఇచ్చిన రూపాయితో తృప్తి పడదాం, ఖచ్చితంగా నష్టపోయాం, బట్ దట్స్ ఓకే. ఎందుకంటే వాళ్ళు వచ్చిన సంస్కృతి ఎలాంటిది, ప్రత్యర్థి కోపం ఉంటే చీని చెట్లు నరిగేయటం, బత్తాయి చెట్లు నరిగేయటం ఆలోచన విధానం. అలాంటి వాళ్ళకి ఆర్థిక మూలాల మీద కొట్టడం సహజం కాబట్టి, అది మనం యుద్ధంలో దిగాం కాబట్టి, మనం పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి పార్ట్ అండ్ పార్ట్స్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. దాన్ని వెనకడిగే తీసలేదు, దాన్ని పార్ట్ అండ్ పార్ట్స్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్.
మీకేం కొత్త కాదు, కానీ ఏ సినిమా రిలీజ్ అయినా అందరికీ కొంత నెర్వస్నెస్ ఉంటుంది. మీకు కూడా ఉంటుందా? నాకు నిండా మునిగినోడు చలి అని చెప్పండి. కానీ బాధ్యత ఉంటుంది. అంటే సినిమా బాగుందంటే ఆనందిస్తాను, బాగలేదంటే ఓకే ఏం కరెక్ట్ చేయాలని ఆలోచిస్తాను, అంతే తప్ప. ఎందుకంటే ఎందుకు నాకు నర్వస్నెస్ ఉండదు అంటే చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాను. నేను సినిమా బాగలేదు అని కూడా ముందే చెప్తుంటారు, బాగలేదు ఇబ్బందులు ఉన్నాయి చూసుకోండి. అందువల్ల నాకు ఏంటంటే నాకు గిల్ట్ ఉండదు బేసిక్గా. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చి ఎప్పటి నుంచో మూవీస్ తీస్తున్నారు, ఇప్పుడు మీరు అలా అనుకుంటున్నారా? మొదటి నుంచి కూడా అలాగే ఉండేవాళ్ళ? దీనికి నేను సమాధానం చెప్పాను. మీరు కావాలంటే నా ఇంటర్వ్యూస్ చూసుకోండి, బిఆర్ రాజు గారితో ఉంటాయి. ఆ ఇంటర్వ్యూస్లో నేను ఇప్పుడు ఏం మాట్లాడినా అవే ఉంటాయి. అందుకని ఉదాహరణకి తొలి ప్రేమ తీశాను. తొలి ప్రేమ షూటింగ్ చేసినప్పుడు సినిమా అయిపోయి రిలీజ్ అవుతుంటే నేను కూర్చొని అక్కడ ఒక్కనే కూర్చున్నాను. గబ్బర్ సింగ్ కూర్చున్నా కానీ నేను ఒక్కనే కూర్చుని ఉన్నాను. నా పక్కన పార్టీస్ ఏమి ఉండవు. జస్ట్ ఒకసారి నా జీవితంలో ఒకసారి నన్ను పార్టీకి పిలిచింది భీమ్లా నాయక్. ప్రత్యేకంగా నన్ను పిలిచారు. ఎందుకంటే ఇంత 10-15 రూపాయలు టికెట్ అప్పుడు కూడా ఇంత డబ్బు చేసింది ఈ సినిమా అని అనుకొని దాని ఒక్కదాన్ని ఫస్ట్ టైము నా జీవితం అదే మొదటిసారి వెళ్ళటం. మళ్ళీ దీని తర్వాత కూడా వెళ్తాను కూడా నాకు డౌట్. అవును, ఇంతకీ మీ ఎమ్మెల్యేలతో మూవీ చూసే ఆలోచన ఏమైనా ఉందా? మీ కో ఎమ్మెల్యేలతో మూవీ చూసే ఆలోచన, ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదండి. అసలు మీరు చెప్తే ఇప్పుడు ఐడియా వచ్చింది, బాగానే ఉందనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో సగం మంది మీ ఫ్యాన్సే కదా. మేబీ మా ఎమ్మెల్యేస్ అందరికీ, మా కూటమి ఎమ్మెల్యేస్ అందరికీ ఖచ్చితంగా దీన్ని ప్రత్యేకమైన షో అయితే వేస్తే వాళ్ళు కోరుకుంటే ఖచ్చితంగా, అంటే నేను ప్రమోట్ చేసుకునే ఇబ్బందిగా ఉంటుంది కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ అడిగితే మన హరిప్రసాద్ కానీ ఖచ్చితంగా ఐ థింక్ విల్ ఆర్గనైజ్ అన్ ఎక్స్క్లూజివ్ స్క్రీనింగ్ ఫర్ దమ్. అందరికీ మనసులో ఉంది కానీ బయటకు అడగలేకపోతున్నారు. సో మీ ద్వారా వచ్చింది కూడా ఖచ్చితంగా నేను అడ్రస్ చేస్తాను. థ్యాంక్ యూ. సీఎం గారు బిజీగా నాకు సినిమాలు మా అయితే ఒక 5 నిమిషాలు చూస్తారేమో. ఎందుకు రోజు నన్నే చూస్తుంటారు కదా, సినిమా చూస్తున్నట్టు అనుకుంటారు. హలో, జానీ సినిమాని గతంలో మీరు డైరెక్ట్ చేసి ఆ టైంలో కొంత ఫ్లాప్ అనే ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలిగించుకున్నారు. ఈ సినిమాలో మీరు లాస్ట్ క్లైమాక్స్ మీరే డైరెక్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. దానికి అప్పటికి ఇప్పటికీ ఏంటి, ఎలాంటి చేంజ్ మీరు గమనించారు? అలాగే అంటే నేను జానీ నిన్న కూడా చెప్పాను. అంటే నాకు ఏమనిపించిందంటే ఒక సినిమా తీసేటప్పుడు చాలా నలుగుతా ఉండే. నేను చెప్పేది సినిమా అనేది ఒక్కటే కష్టపడేది కాదు, ప్రతి ఒక్కటే. ఈవెన్ ఒక చిన్నపాటి ఉపాధి శ్రామికుడు కూడా కష్టపడతారు, యుద్ధం చేయాలి పట్టుకోటి కోసం. సినిమా ఏంటంటే చాలామంది డబ్బులు చాలా గ్లామరస్గా కనిపిస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ. దానికి నేను ఒక చిరంజీవి గారు లాంటి అన్నయ్య ఉండి, నేను సక్సెస్ఫుల్ అయిన యాక్టర్గా ఉండి, ఖుషి తర్వాత వరుసగా విజయాల తర్వాత కూడా ఒక జానీ అనే సినిమాని నేను డైరెక్ట్ చేసేది ఆడకపోయిన వెంటనే ఒక 5 రోజులు 10 రోజులు నెల రోజుల తర్వాత ఫస్ట్ షో పడింది. ఇది బాగలేదు అనగానే వెంటనే మొత్తం ఫైనాన్షియర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నా ఇంటి మీదకి వచ్చేసారు. మాకు డబ్బులు రావట్లేదు, ఇప్పుడు ఏం చేస్తామని. నా క్వశ్చన్ ఏముందంటే, మీకు డబ్బులు ఇచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఎక్స్ట్రా ఇవ్వలేదు కదా, ఇప్పుడు డబ్బులు పోయినప్పుడు అది ఉండదు అక్కడ. సో నేను కంప్లైంట్ చేయట్లా. అంటే నాకు ఏమనిపించిందంటే, ఫస్ట్ టైము నాకు చాలా ఒక కాలంలో చెప్పిన అన్ని బంధాలు ఆర్థిక బంధాలు నాకు అది గుర్తొచ్చింది. నేను ఆ రోజు మొత్తం నా రెమ్యునరేషన్ తీసుకోలేదు, ఇచ్చేసాను. నాకేమనిపించిందంటే ఒంటరితనం అనిపించాను. అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే, గత ప్రభుత్వం చేసిన ఒక దుర్మార్గాలన్నీ నేను చేసేసి అందరూ నిందిస్తుంటే నేను ఎంత బాధపడాలో, సినిమా ఫ్లాప్ అయితే నన్ను బాధపడమని అందరూ అలా చెప్తాను. నా ఉద్దేశం ఏంటంటే, సినిమా చేసాం, బాగలేదు, ఆడలేదు అంతే. కానీ దానికి ఏంటి ఏదో ఒక కొంపలంతా మునిగిపోయినట్టు ఇలా మొక్కలు పెట్టుకున్నారండి. అందరూ డీలా అయిపోయి ఓకే నష్టపోతే ఎంత నష్టపోయింది చూద్దామని చెప్పి ఫైనల్ నేను ఏం చేయగలిగింది, బాబు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ ఇది, నాకు రూపాయి అవుతూ తీసుకోండి అని చెప్పి నేను ఇంకో 15 లక్షలు అప్పు నేను తీసుకున్నాను. దాని తర్వాత ఇంకోళ్ళ దగ్గర ఆ అనుభవం నన్ను చాలా బలమైన వ్యక్తం చేసింది. ఆ ఒక్క జానీ ఫెయిల్యూర్ నాకు ఎంత హెల్ప్ చేసిందంటే, పాలిటిక్స్లో హెల్ప్ చేసింది. నేను 2019లో ఓడిపోతే మళ్ళీ నాకు అదే గుర్తొచ్చింది. నేను ఎలా సర్వైవ్ అయ్యానప్పుడు ఫెయిల్యూర్ ఇస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గ్రోత్. అది నాకు బాగా బలం ఇచ్చి, నిన్న ఒక నిర్మాత ఆ రోజు అన్ని ఇబ్బందులు లేవు, కానీ రత్నం గారు లాంటి వ్యక్తి ఒక చిన్నపాటి
మేకప్ అసిస్టెంట్గా ప్రారంభించిన వ్యక్తి అంచెలంచెలుగా శంకర్ లాంటి వాళ్ళతో సినిమా తీసి పాన్ ఇండియా సినిమాలు తీసిన వ్యక్తి ఈ రోజున సినిమా రిలీజులకి ఇబ్బంది పడతా ఉంటే నాకు అనిపించింది చాలా బాధేస్తుంది. ఇది నాకు అందుకే నేను దగ్గరుండి ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళాలనేది నిర్ణయించుకున్నాను. సో నాకు అందుకు అనిపించింది అన్నమాట. అందుకని నా జానీ అనేది ఎందుకు వచ్చిందంటే ఇంత ఫీబుల్గా ఉంటారు. అంటే మనీ దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ నువ్వు చస్తావో పెడతావో తెలియదు కానీ మాకు ఇలా కట్ట ఒకసారి ఇర్లాజికల్గా ఉంటుంది. సో అలాంటి సమయంలో నాకు ఆయన అండగా నిలబడాలి. అందుకని దట్స్ రీజన్ వై ఐ కోట్. అందుకనే క్లైమాక్స్ ప్రత్యేకించి నేను ఎందుకు చెప్పానంటే అప్పుడు నేను ఒక కొన్నిసార్లు నేను బుల్డోస్ చేసుకుని వెళ్ళాల్సింది. కొన్నిసార్లు రైట్ నిర్ణయం మన మనసుకు తెలుస్తుంది యాజ్ అ ఫిల్మ్ మేకర్గా. కొన్నిసార్లు పక్కన వాళ్ళు మాటలు నేను అసలు ఎప్పుడు పక్కన వాళ్ళ మాటలు విన్నాను. కానీ ఈ ఫిల్మ్కి వచ్చేటప్పటికి ఈసారి ప్రత్యేకించి ఎట్టి పరిస్థితుల్లో నేను పాలిటిక్స్లో ఉన్నాను, సినిమాలు బాగా చేయడేమో అన్న సందేహం ఎక్కువ మందికి ఉంటుందని చెప్పి ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి చేశాను. సో క్లైమాక్స్ కూడా ఎందుకు చేశానంటే నేను చాలా సంవత్సరాలు అయిపోయింది యాక్షన్ కొరియోగ్రఫీ చేసి. రియల్ లైఫ్లో వీళ్ళతో గొడవలు పడుతున్నాను, సినిమాలోనే యాక్షన్ కొరియోగ్రఫీ చేశాను. సో ప్రత్యేకించి ఆ పర్టికులర్ ఎపిసోడ్ ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్. చిన్నప్పుడు ఎప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం, హిందూగా బతకాలంటే జిజియాపుని కట్టాలి. సో ఆ బాధ ఏదో ఉండిపోయినట్టుంది ఎక్కడో. సో అది ఆ వెంటౌట్ తీసుకున్న అవకాశం దొరికింది, ఐ యూజ్డ్ ఇట్ అంతే. సార్ మనం చూసుకున్నట్లయితే లేదు తీసుకుని సార్ అన్నీ బాగుంటే తీసుకుంటాను. మనం ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే నిర్మాతలకి కొంతమందికి మాత్రమే థియేటర్లు ఉండిపోయినాయి, వేరే వాళ్ళ సినిమాలకి ఇబ్బంది పడుతున్నారంటూ కూడా కొంత కాంట్రవర్సీ వచ్చినటువంటి పరిస్థితి సినిమా పరిశ్రమ విషయంలో. అదే రేట్ల విషయంలో కావచ్చు, థియేటర్స్ దాని విషయంలో మీకు కూడా అలాంటిది అంటే థియేటర్స్ సరిగ్గా లభించకపోవడం కొంత నిర్మాతలు ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందా గతంలో లాగా? అది ఎప్పుడు అలా పెడతారని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే థియేటర్స్కి ఫీడింగ్ కావాలి, బేసిక్ సైన్స్, అది ఎవరు అలా చేస్తారు నేను అనుకోను. కానీ ఒకసారి కొన్ని అనుకోని పరిస్థితులు వస్తూ ఉంటాయి, అది పెద్ద మనసు వదిలేయటం అంతా. సార్ ఇప్పుడు నేను ఎప్పుడు అనలేదు ఆ మాట. నేను అన్నారా, రాశారా? ఓకే, వెళ్ళుకుంటా. సో థ్యాంక్ యూ సార్. మ్యామ్, దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు బి What do you think? This movie is going to be inspiring by your role? అంటే ఇన్స్పైరింగ్ ఇవన్నీ నేను చెప్పలేను, కానీ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ హోల్సమ్ ఎంటర్టైనర్. వన్స్ యూ గెట్ ఇన్ టు స్క్రీన్, ఇట్ విల్ ఎంటర్టైన్ యూ, ఇట్ విల్ హోల్డ్ ఆన్ టు యూ, అండ్ ఇట్ విల్ బై ద టైమ్ యూ కమ్ అవుట్ ఆఫ్ థియేటర్ you'll feel good about the film. That's what I felt. Maybe I hope the experience will be the same to everybody. Yes sir. Part 2 20% shooting chesam. We had done 20 to 30%. వచ్చే డబ్బుల్ని బట్టి, నాకు దొరికే టైంని బట్టి, కుదిరితే భగవంతుడు ఆశీస్సులు అన్నీ కుదిరి. సార్ ఏంటి సార్, చిత్ర పరిశ్రమ ఎక్కడున్నా అది ఉన్నది. ఆల్రెడీ ఏపీకి రావాల్సిన కొత్తగా అవసరం లేదు, కానీ ఏపీలో డెవలప్ చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. హైదరాబాద్లో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత హైదరాబాద్లో ఉండొచ్చు, కొంత కొంత మంగళగిరి లేదా మనకున్న ప్రాంతాల్లో కావచ్చు. ఇట్ డిపెండ్స్ పరిస్థితులు ఎక్కడ బాగుంటాయండి, దాని తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేయాలి. ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ చాలా డెవలప్ చేయాలి. రెడీ ఆ పనుల గురించి ప్రత్యేకించి మాట ప్రస్తుతం ఓన్లీ హరిహర